అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించున్నారు. మొదటగా ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తర్వాత తాడేపల్లిగూడెంలో కూడా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు జనసేన నేతలందరూ కూడా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడిన మనతో పాటు ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతూ ఉన్నారు. ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? అంటే రోజుకి 2 సభలు నిర్వహించాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఆ రకంగానే ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మొదటిగా ఉంగుటూరు నియోజకవర్గం గణపురం సెంటర్లో ఈరోజు భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వారాహి విజయబేరి యాత్ర అనేది నామకరణం చేశారో దాని వైపుగా ఈరోజున ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడం కానీ, ప్రజల్ని అణచివేయటం కానీ, ప్రతిపక్షాలని గొంతుకు నొక్కటం కానీ, ఎవరైనా ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి హింసించేటువంటి ధోరణ కానీ, అభివృద్ధి లేనటువంటి పరిస్థితులు కానీ, ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం దోపిడీకి గురైందనేటువంటి ఒక ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ రకంగా ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుంది ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది జరుగుతూ ఉంది. గణపవరం సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి వారాహి విజయబేరి యాత్రకి ప్రజలకు ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ, ఎందుకంటే వేసవి కాలం కనుక ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి కనుక వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ని, ఏదైతే దాహాన్ని తీర్చేటువంటి మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి ప్రమాదం లేకుండా అన్ని చర్యలు కూడా పార్టీ వైపు నుంచి తీసుకుంటాం జరుగుతూ ఉంది. ఈ రోజున మరి ఉంగుటూరులో ధర్మరాజు గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మరి ఉమ్మడి కూటమి అభ్యర్థి ధర్మరాజు గారు, జనసేన పార్టీ అభ్యర్థి, ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున మొదటగా 4 గంటలకి గణపవరంలో మీటింగ్ ఉంది. తదుపరి తాడేపల్లిగూడెంలో వారాహి విజయబేరి యాత్ర అనేది తాడేపల్లిగూడెంలో భారీగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అక్కడ కూడా సాయంత్రం 7 గంటలకు అక్కడ సభని అక్కడ పెడతాం జరిగింది. ఆ సభ కూడా చాలా ఘనంగా విజయవంతం చేయడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ప్రజలు కానీ అంతా కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని పార్టీ క్యాడరు నాయకులు అంతా కూడా అక్కడికి తరలి రావడం జరుగుతుంది. అక్కడ కూడా కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ వచ్చినటువంటి యువకులకు కానీ, పెద్దలకు కానీ, ప్రజలకు కానీ, మహిళలకు కానీ అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు, అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ వైద్యం చేయడానికి కానివ్వండి, వచ్చినటువంటి ప్రజలు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి కోయిలగూడెంలో పోలవరం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రేపు సాయంత్రం అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి మా నాయకులంతా కూడా అక్కడ ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఏదైతే కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యపడుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పూర్తిగా తేలిపోయింది, ప్రజల పక్షాన లేదది. ఒక పక్కన అభివృద్ధి అనేది ఎక్కడా చూపించలేదు. పోలవరం ప్రాజెక్టు ఏ రోజు కడతామన్నటువంటి 2020 కడతామని త్వరలో కొట్టారు, 21కి కడతామన్నారు, 22కి కడతామన్నారు, 23కి కడతామన్నారు, 24 వెళ్ళిపోయింది. ఈ రోజున మళ్ళీ 5 సంవత్సరాల్లో మేము కడతామని వారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెడతాం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే రాష్ట్రం సర్వనాశనం చేసినటువంటి రికార్డు కానివ్వండి, గిన్నీస్ బుక్ కానివ్వండి, ఏ ముఖ్యమంత్రికి దక్కదో అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని చీకటమయం చేసినటువంటి పరిస్థితి కానివ్వండి, అభివృద్ధి అనేది లేకుండా 20-10 సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి చరిత్ర కూడా అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికే చెల్లింది. అందుకని ఏంటంటే ఈరోజు ప్రజానీకమంతా కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మే 13వ తారీఖు కోసం చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఇంటికి పంపించాలి, ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క భవిష్యత్తును బాగు చేయాలి, భావితరాలకు బాటనయ్యాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది. అన్ని చోట్ల కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు
పురంధేశ్వరి గారు కానివ్వండి, వీళ్ళందరూ వెళ్తూ ఉంటే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ జనసేన పోటీ చేస్తున్నటువంటి 21కి 21 కూడా గెలుస్తాం, దాంట్లో ఎక్కడా కూడా సందేహం లేదు. అదే రకంగా ఎన్డీఏ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజానీకం స్వాగతిస్తూ ఉంది. మరి మే 13 తర్వాత జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్రంలో సంబరాలు చేసుకునేటువంటి ఒక పండగ వాతావరణం అనేది వస్తుంది అనేది మా ఆలోచన. అంటే నిన్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని విడుదల చేసింది, ఈరోజు పవన్ కళ్యాణ్ సభలో ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా దీనిపైన? అంటే ఆల్రెడీ కూటమి యొక్క మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 కానివ్వండి, లేదు ఈ పెన్షన్స్ ఏదైతే సామాజిక భద్రత పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 4,000 చేస్తాం ఏప్రిల్ నెల నుంచి, అది జూన్లో 7,000 రూపాయలు కల్పిస్తాం అనేది కూడా చెప్పారు. అదేవిధంగా గ్యాస్ బండ్లు కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ఏదైతే ఒకవైపున సంక్షేమం ఒకవైపున అభివృద్ధి, ఇటు రాజధాని నిర్మాణం కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కల ఆట అనేది మళ్ళీ ఈ రోజున మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. 3 రాజధానికి ఒకదానికి దిక్కులేదు కానీ 3 రాజధాని నిర్మాణం చేస్తామనేటువంటిది. ఒకే రాజధాని అనేది ఎన్డీఏ కూటమి యొక్క ఎజెండాది. ఇటు రాజధాని నిర్మాణం చేయడంలో కానీ అభివృద్ధి పరచడంలో కానీ ఇది కొత్తగా నూతనంగా ఇండస్ట్రీలు తీసుకొచ్చేదానికి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దాంట్లో కానివ్వండి, ఎన్డీఏ ఒక చక్కని ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి లీడరు, అనుభవం ఉన్నటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 20 సంవత్సరాలు ప్రతిపక్ష లీడర్గా పనిచేసినటువంటి నాయకుడు. అదేవిధంగా ఇవాళ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి ఆశయంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఘనంగా చూపిస్తున్నటువంటి చిత్రపటంలో మన యొక్క భారతదేశాన్ని ఘనంగా చూపిస్తున్నటువంటి మోడీ గారు. వీళ్ళందరి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుద్ది అనేది మా ఆలోచన. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా రెడ్డప్ప నాయుడు చెప్తున్నారు. ఏదేమైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన సభలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా అటు చంద్రబాబు కానీ లేదంటే బీజేపీ నేతలు కానీ ఎవరు చేసినా సరే, ఎవరు ఎక్కడ సభలు పెట్టినా సరే ప్రజలందరూ కూడా ఆ నిరాజనం పడుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. విజయ చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.